గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇవాళ కూడా మరికొన్ని డిజైన్స్ మరికొన్ని శారీస్తో మీ ముందుకు వచ్చాను. శారీ అంతా శనగపిండి కలరు, బ్లౌజ్ వచ్చి ఈ బార్డర్ వచ్చేటప్పటికి వంకాయ రంగు బార్డరు. అండ్ వీళ్ళది కొల్లిపర. మొన్న వేరే వాళ్ళ బ్లౌజులు చూసి బాగున్నాయని వీళ్ళు ఇచ్చారు. వీళ్ళు ఇంకో కస్టమర్ అనమాట. 3 శారీస్ ఇచ్చారు. ఈ శారీలో పీకాక్స్ ఉన్నాయి కాబట్టి నేను పీకాక్స్ సజెస్ట్ చేశాను. ఫ్రెండ్స్ వీళ్ళది ఇంకో శారీ అంతా శనగపిండి కలరు, బోర్డర్ ఏమో వంకాయ రంగు అనమాట. ఇంకా వంకాయ రంగు బ్లౌజు సజెస్ట్ చేశాను. పీకాక్ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు ఫ్రెండ్స్. చాలా నీట్గా ఉంది. ఈ కొంచెం దారాలు ఉన్నాయి, కట్ చేయాలి. ఈ పీకాక్ డిజైన్ ఏ కలర్ కాంబినేషన్తో అయినా కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. 2-3 కలర్స్ యాడ్ 3-4 కలర్స్ యాడ్ చేసుకోవచ్చు. బట్ వీళ్ళ శారీలో 2 కలర్సే ఉన్నాయి కాబట్టి నేను ఓన్లీ శనగపిండి కలరు అండ్ గోల్డ్ తీసుకున్నాను. బుటీస్ మొత్తం శనగపిండి కలర్ రానిచ్చాను. కొంచెం శారీ కలర్ హైలైట్ చేద్దామని చెప్పి. చూడండి ఎంత బాగుందో. ఇదిగోండి నేను బ్యాక్ కుట్టినప్పుడు నేను వీడియో తీసుకోలేదు. కొంచెం అర్జెంట్ బ్లౌజెస్ ఉన్నాయని కుదరలేదు వీడియో తీయటానికి. చూడండి రౌండ్ నెక్ అనమాట. ఇవన్నీ పీకాక్స్ వచ్చేస్తాయి. మధ్యలో కూడా సెంటర్లో 2 పీకాక్స్ వస్తాయి. బాగుంది కదా డిజైన్. ఈ డిజైన్ నీట్గా వస్తుంది ఫ్రెండ్స్. ఏ కలర్ కాంబినేషన్ తీసుకున్నా కూడా నీట్గా వస్తుంది. కొంచెం దారాలు ఉన్నాయి, కొంచెం ఫినిషింగ్ చేయాలి. దీనికి కూడా బుటీస్ వేశాను. బ్లౌజ్ అంతా ఆల్ ఓవర్గా ఉంటుందని చెప్పేసి. బాగుంది కదా ఓవరాల్గా. నీట్గా వస్తుంది. చక్కగా పించాలు అవుట్లైన్ కానీ, కన్ను ముక్కు ఇవన్నీ ఫ్లవర్కి అవుట్లైన్ అంతా నీట్గా ఉంటుంది. వర్క్ మాత్రం లోపలంతా నెట్ డిజైన్ వచ్చేసేసి చక్కగా ఉంటుంది. బాగుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకో బ్లౌజు చూద్దాము ఫ్రెండ్స్. ఇది రెండో శారీ అంతా తేనె కలరు, హనీ కలర్ ఉంది ఫ్రెండ్స్. బార్డర్ ఏమో కొంచెం బ్రౌనిష్ బార్డర్ వచ్చింది. ఇంకా క్లాత్ తీసుకున్నాను. కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలన్నారు. కొంచెం నైస్గా ఉంది కదా వర్క్. దీనికి మనము 3 or 4 కలర్స్ యాడ్ చేసుకోవచ్చు. బట్ శారీలో 2 కలర్సే ఉన్నాయి కాబట్టి 2 కలర్స్తో కూడా వేసుకోవచ్చు. ఇంకా ఈ కలర్ కాపర్ కలర్ తీసుకున్నాను. చూడండి ఎంత బాగుందో. ఈ డిజైన్ ఏంటంటే నైస్గా ఉంటుంది. ఓవర్గా లేకుండా సింపుల్ సిటీగా ఉంటుంది, నిండుగా ఉంటుంది. ఇంకా మనం ఈ మధ్యలో కుందన్స్ పెడితే ఇంకొంచెం రిచ్ లుక్ అనేది వస్తుంది. నీట్గా ఉంది కదా వర్క్. ఇది సెకండ్ హ్యాండ్. ఇంకా ఈ కలరు శారీ కలరు అండ్ కాపరు తీసుకున్నాను. 2 కలర్స్తో వేసాను అనమాట. ఈ బూటీస్ కూడా 2 కలర్స్ తీసుకున్నాను. కొంచెం పెడితే ఇంకా రిచ్ లుక్ వస్తుంది. విడిగా ఇంకా బాగుంది. కొంచెం మీకు ఫోన్లో లైట్ కలర్గా కనబడుతుంది. నీట్గా వస్తుంది. కింద కూడా చక్కగా స్కాలప్ వస్తుంది. ఇప్పుడు మనము బ్యాక్ ఫ్రంట్ చూద్దాము. బ్యాక్ కూడా స్కాలప్ వస్తుంది. ఈ బూటీసే నెక్ అంతా కూడా వస్తాయి. ఇప్పుడు నెక్ చూద్దాం రండి ఫ్రెండ్స్. బ్యాక్ ఫ్రంట్ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో. బ్యాక్ అంతా బుటీస్ వచ్చేసి చక్కగా ఈ మధ్యలో కొందన్స్ అంటిస్తే బాగుంటుంది. కొందన్స్ అంటించకపోయినా బాగుంటుంది. అంటిస్తే ఇంకొంచెం లుక్ వస్తుంది. చక్కగా నెక్ అంతా కూడా చక్కగా స్కాలప్ వచ్చేసింది. చక్కగా నీట్గా ఇలా కట్ చేయించుకొని కుట్టించుకుంటే బాగుంటుంది. బుటీ కూడా చూసాడా యాజ్ టీజ్గా ఈ బుటీనే ఇక్కడ వచ్చిందనమాట. ఇంకా కింద 5 ఇచ్చాను. మళ్ళీ మధ్య చొక్కలాగా ఇచ్చాను. ఓవరాల్గా నిండుగా వచ్చింది. చూడండి బాగుంది కదా. ఇలా చూసేదానికంటే కుట్టించుకుంటే ఇంకా బాగుంటుంది. కొందను కూడా ఇక్కడ కొందను, ఈ పైన కొందను, మధ్యలో కొందను పెడదాం. ఇంకొంచెం లుక్ బాగా వస్తుంది కదా. ఫ్రంట్ కూడా బాగుంది కదా. ఓకే ఫ్రెండ్స్, వీళ్ళదే మనము 3వ శారీ చూద్దాము ఫ్రెండ్స్. వాళ్ళది 3వ శారీ ఫ్రెండ్స్. కొల్లిపర వాళ్ళది కనకాంబరం కలరు శారీ. బాగా సిల్వర్ టిష్యూ వచ్చేసింది, సిల్వర్ బార్డర్ వచ్చేసింది. ఇంకా కనకాంబరం కలరు కల్నేత వాళ్ళే తెచ్చుకున్నారు ఫ్రెండ్స్. కొత్త డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు. ఎట్లా వస్తుందో అనుకున్నాను. ఎందుకంటే ఇది కల్నేత కనకాంబరం కలరు ఉంది, సిల్వర్ ఉంది. మీకు ఫోన్లో ఇలా ఉంది కానీ విడిగా చూస్తే మంచి షైనింగ్ ఉంది బ్లౌజు.
కొంచెం నేను కొంచెం వెనకాడాను ఎలా ఉంటుందా అని చెప్పి, ఎందుకంటే కనకాంబరం సిల్వరు రెండు డామినేట్ చేసిద్దని. ఇంకా కానీ చాలా బాగుంది. కనకాంబరం కలర్ ఎక్కువ రానిచ్చాను ఫ్రెండ్స్, ఎందుకంటే సిల్వర్ డల్ అయిపోయిద్దని. కొత్త డిజైను చాలా బాగుంది కదా. ఇది కావాలన్నా మీకు 9 ఇంచెస్ 10 ఇంచెస్ వస్తుంది. ఈ బుట్టి కొంచెం పైనుంచి స్టార్ట్ అయితే ఈ బోర్డర్ వస్తుంది, ఈ బుట్టి వస్తుంది. కానీ వీళ్ళది 7 ఇంచెస్ కాబట్టి నేను బుట్టి కొంచెం కిందకి జరుపుకున్నాను, ఎందుకంటే 2 రావాలి అన్నారు. హ్యాండ్ 7 కావాలన్నారు, మళ్ళీ ఎక్కువైపోతే హ్యాండ్ ఎక్కువైపోయిద్దని చెప్పేసి నేను కిందకి జరుపుకొని కొంచెం అడ్జస్ట్ చేసుకున్నాను. బాగుంది కదా. ఇవి కూడా చిన్న చిన్న థ్రెడ్ బుటీస్. ఇవి కూడా కనకాంబరం కలర్ రానిచ్చాను. సిల్వర్ అయితే కొంచెం డల్ అయిపోయింది. ఈ బార్డర్ కూడా మధ్యలో సిల్వర్ రానిచ్చాను, ఇక్కడ కూడా మధ్య మధ్యలో సిల్వర్ రానిచ్చి మొత్తం ఇంకా ఈ పింక్ రానిచ్చేసాను. చూడండి ఎంత బాగుందో కదా. ఇది సెకండ్ హ్యాండ్, నీట్గా ఉంది. వర్క్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో. ఇది కూడా చూడండి మధ్యలో సిల్వర్ వచ్చింది, అటు ఇటు ఏమాత్రం సిల్వర్ ఇటు పక్క వెళ్ళలేదు. ఈ పింక్ వచ్చేసి మధ్యలోకి రాలేదు, నీట్గా వచ్చింది. ఏ బుటీ తీసుకున్నా కూడా నీట్గా ఉంది, బాగుంది కదా. దీని నెక్ కూడా ఈ టైప్ ఇచ్చారు. ఈ నెక్ అను మనం ఫ్రంట్ చూద్దాము ఫ్రెండ్స్. బ్యాక్ నెక్ ఫ్రంట్ కూడా అయిపోయింది, చాలా బాగుంది. చూడండి ఎంత బాగుందో. ఇవి బుటీసు డిజైన్కి ఇచ్చాడు ఫ్రెండ్స్. ఇదంతా ఖాళీగా ఉంది, నాకు ఇంకా మనసొప్పలేదు. ఇదంతా కూడా నింపుదామని చక్కగా చిన్న చిన్న థ్రెడ్ బుటీస్, ఇవి కొందన్స్ కాదు ఫ్రెండ్స్, థ్రెడ్ బుటీస్. ఇంకా థ్రెడ్తో నేను ఈ కలర్ హైలైట్ చేసి వేశాను. ఇవి వేయడం వల్ల కొంచెం బాగా లుక్ వచ్చేసింది. ఇందాక కొంచెం ఒత్త ఇవే కదా, ఇదంతా ప్లెయిన్గా ఉంది. నాకు ఎక్కడో అనిపిస్తుంది, కస్టమర్కి ఇవ్వగానే సరికాదు ఫ్రెండ్స్. వాళ్ళు కూడా ఫుల్ సాటిస్ఫాక్షన్ అయితేనే మేము సాటిస్ఫాక్షన్ అవుతాం, ఎందుకంటే మీరు ఇచ్చే డబ్బులు మాకు ఎటుపోతాయో. కానీ బ్లౌజ్ చూసుకున్నప్పుడల్లా నన్ను మెచ్చుకునేటట్టు ఉండాలి. తిట్టుకోపోయినా కూడా కనీసం ఓకే గుడ్, పలాని బ్లౌజ్ వేసుకుందాం, ఈ ఫంక్షన్కి బాగుంటుంది అనేటట్టు ఉండాలి అని నా ఒపీనియన్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకా డిజైన్ డీటెయిలింగ్లోకి వెళ్ళిపోదాము. చూడండి ఎంత నీట్గా ఉందో. ఇది స్ట్రైట్ బార్డర్ ఫ్రెండ్స్, కట్ వర్క్ రాదు, స్ట్రైట్గా వస్తుంది. చూడండి ఎంత నిండుగా ఉందో. అసలు ఈ చిన్న బుటీస్ వేసినాక లుక్ వచ్చింది. ఇందాక నేను వీడియో తీసా ఫ్రెండ్స్, ఈ బుటీస్ వేగి తలకి వీడియో యూట్యూబ్లో పెడదామని. ఇట్లా ఇవి వీటి వరకే ఉన్నాయి, కానీ ఎక్కడో అనిపించింది. ఫ్రేమ్ కూడా తీసేసాను వేరే బ్లౌజ్ పెడదామని, కానీ నాకు చాలా డిసప్పాయింట్గా ఉన్నా. ఏంది ఇదంతా బోసుగా ఉంది కదా, పాపం మళ్ళీ కస్టమర్ ఫీల్ అవుతారేమో అని చెప్పేసి రిస్క్ అయినా కూడా మళ్ళీ ఫ్రేమ్ పెట్టి, ఇది ఫ్రేమ్ పెట్టాలంటే ఎంత కష్టమో ఫ్రెండ్స్. ఇట్లా ఒక్క చేతితో కూడా రాదు, 2 చేతులు బలంగా పెడితేనే వస్తుంది. అది చాలా ఫిట్గా పెట్టాలి. ఏమాత్రం లూజ్ పెట్టినా కూడా ఈ వర్క్ అంతా పాడైపోయింది. మేము ఎంత బిర్రుగా పెట్టామో మీకు ఈ వర్క్ ఫినిషింగ్లోనే అర్థమవుతుంది. ఇంక ఇవన్నీ వేసాను, ఇంకా మళ్ళీ ఫ్రేమ్ పెట్టి ఇవన్నీ వేసినాక అప్పుడు సాటిస్ఫాక్షన్గా ఉంది. ముందు నాకు సాటిస్ఫాక్షన్ అయినాకే అప్పుడు కస్టమర్కి పంపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, చాలా బాగుంది కదా. ఇవాళ వీడియోస్ అన్నీ మీకు, ఇవాళ డిజైన్స్ అన్నీ మీకు నచ్చినాయి అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే మీకు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే, మాది తెనాలి కదా, మీది ఏ ఏరియా అండి అని తెనాల్లో వాళ్ళు పెడుతున్నారు. ఏంటంటే ఇప్పుడు మీరు మెసేజ్ యూట్యూబ్లో పెట్టారనుకోండి, నాకు మీరు ఏ మెసేజ్ పెట్టారో ఏ వీడియోలో పెట్టారో నాకు ఐడియా ఉండదు. పద్దాకల వీడియోలు ఓపెన్ చేసుకొని మెసేజ్ చూడాలంటే కుదరకపోయిద్ది. అందుకని నేను ఎటు స్క్రీన్ మీద మీకు నెంబర్ ఇస్తున్నా కాబట్టి ఆ నెంబర్కి చక్కగా వాట్సాప్లో మెసేజ్ చేశాను అనుకోండి. వాట్సాప్ అంటే నేను 5 మినిట్స్కి నేను టచ్లోనే ఉంటుంటాను, ఎప్పుడు రెగ్యులర్గా టచ్లో ఉంటాను. వాట్సాప్లో మీరు పెట్టడం ఆల్సో నేను వెంటనే రిప్లై ఇస్తాను. కాబట్టి మీరు యూట్యూబ్లో మెసేజ్ చేయకుండా ఏమండి మీ ఏరియా ఎక్కడ అని చెప్పి, మీకు ఏది డౌట్ వస్తే కాస్ట్ ఎంతో, బ్లౌజు ఏరియా ఎక్కడో, మీకు ఏది అడగాలనిపిస్తే అది దయచేసి యూట్యూబ్లో మెసేజ్ చేయకుండానే నాకు పర్సనల్లో మెసేజ్ చేసి అనుకోండి, మీకు వెంటనే రిప్లై అనేది వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీరు అలానే నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తారని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. శారీకి అయిపోయింది, స్కాలప్ అండ్ బ్లౌజ్కి అయిపోయింది. ఇప్పుడు పళ్ళు కడుగుతున్నారు ఫ్రెండ్స్. ఇదంతా పళ్ళు స్కాలప్ అనమాట. ఇది వాళ్ళ పౌండ్ చెంగు ఇక్కడ బార్డర్ వస్తుంది. ఈ బార్డర్కి మేము ఇలాగా స్కాలప్ చేయాలన్నమాట. ఆల్రెడీ అంతకుముందు ఒక 3 శారీస్కి చేసాము, వీళ్ళయ్యే కొల్లిపర వాళ్ళవి. ఇప్పుడు మళ్ళీ ఇంకో 2 శారీస్కి చేయమన్నారు.
ఇంకా దీనికి స్కాలప్ చేయాలన్నమాట. ఇంకొక శారీకి ఇంకో మోడల్ సెలెక్ట్ చేసుకున్నారు, అది కూడా పెడతాను చూడండి ఫ్రెండ్స్. ఇది పళ్ళుకి, ఇది రెండో శారీ అనమాట. స్కాలప్ ఇదంతా ఇంకా కట్ చేసి కాల్చాలి. బాగుంది చూడండి. ఇది 2 కలర్స్ జస్ట్ ఇక్కడ కొంచెం గోల్డ్ వస్తుంది అంతే. ఇదంతా శారీ కలరు. శారీ వచ్చేసి ఈ శనగపిండి కలరు. ఇంకా ఎక్కువ మొత్తం శనగపిండి కలరే రానిచ్చాను. ఇది చేస్తేనే ఈ పళ్ళు కందం వస్తుంది. ఇది పళ్ళు ఫ్రెండ్స్. ఇందాక ఒక శారీ, ఇది ఒక శారీ, 2 శారీస్కి చేయమన్నారు. ఈ డార్క్ కలర్ మీరు చూడండి ఎంత అందంగా కనబడుతుందో. ఏదైనా కలర్ కాంబినేషన్ బట్టే 99% లుక్ వస్తుంది. ఇక్కడ కలనేత వచ్చినప్పటికి ఇక్కడ బాగుంది, కలనేత వచ్చింది. ఇక్కడ ప్యూర్ వంకాయ రంగు వచ్చినప్పటికి బాగా కనబడుతుంది. చాలా బాగుంది కదా. 2 శారీస్కి చేయమన్నారు. ఇది సెకండ్ శారీ ఫ్రెండ్స్. అడుగునంతా కట్ వర్క్ చేసినాక చూడండి ఎంత నీట్గా ఉందో, చాలా బాగుంది కదా. ఇదంతా పళ్ళు, చాలా నీట్గా ఉంది చూడండి. దీంట్లో చాలా మోడల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇట్లా పూల తీగలు, ఇంకా చాలా ఉన్నాయి మోడల్స్. సింపుల్గా ఉన్నాయి, ఇలా కొంచెం హెవీగా కూడా ఉన్నాయి. టెజిల్స్ అవన్నీ కొంచెం అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అయింది కదా. ఇలా ఏమన్నా ప్లాన్ చేసుకోండి, ఓకేనా.